ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈ దేవుని బిడ్డలారా, ప్రతి ఉదయకాలం ఈ దినం దేవుని వాగ్దానం చూస్తున్నాం. ప్రియాతి దేవుని బిడ్డలందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామం పేరిట ప్రత్యేకమైన వందనాలు. దేవుని బిడ్డలారా, ప్రతి ఉదయకాలం వస్తున్న వాగ్దానాలు చూస్తూ ఉన్నారు కదా, ప్రతిదినం దేవుని మేలును పొందుకుంటూ ఉన్నారు కదా, ప్రతిదినం వాగ్దానం చూస్తూ దేవుని నామాన్ని మహిమపరుస్తూ ఉన్నారా దేవుని బిడ్డలారా? దేవుడే మనతో మాట్లాడుతున్నాడు. దేవుడే మీకు మేలు చేయాలని, దేవుడే మీకు మంచి చేయాలని, దేవుడే దిగి వస్తూ ఉండగా దేవుని యొద్దకు వచ్చువారు ఆయన ఉన్నాడని, ఆయన వెంబడించి వారికి తగిన ప్రతిఫలం దయచేవాడని నమ్మి చూడండి. మీకు తగిన ప్రతిఫలం వాగ్దానం చూడడం వలన, షేర్ చేయడం వలన, మంచికి లైక్ చేస్తూ కామెంట్ చేయడం వలన కూడా దేవుని ప్రతిఫలం మీకు ఉంటుంది. దేవుని బిడ్డారా, విశ్వసించి రిసీవ్ చేసుకోండి, నమ్మి చూస్తూ ఉండండి. దేవుడు గొప్ప కార్యాలు మీ పట్ల చేయబోతున్నాడు. వాగ్దానం ఏమిస్తున్నాడో చూద్దాం. పరిశుద్ధ లేఖన గ్రంథంలో వచ్చి కీర్తనలు 37వ దావీదు కీర్తన 22వ వచనం చూద్దాం. యెహోవా ఆశీర్వాదములు పొందిన వారు భూమిని స్వతంత్రించుకొందురు, ఆయన శపించిన వారు నిర్మూలమవుదురు. ఈరోజు దేవుని బిడ్డలారా, యెహోవా ఆశీర్వాదములు పొందిన ప్రజలు భూమిని స్వతంత్రించుకుంటారు, ఆయన శాపములు పొందిన వారు నిర్మూలం అవుదురు అని వాక్యం ఇక్కడ సెలవిస్తుంది. దేవుని బిడ్డలారా, యెహోవా ఆశీర్వాదం పొందుకోవడానికే ఈ ఉదయకాలం మీరు అందరూ కూడా సమకూర్చబడ్డారు. ఈ వాగ్దానాలు చూస్తూ ఉన్నారు. యెహోవా ఆశీర్వాదం పొందుకున్న మీకు సంపద, ఆనందము, సమృద్ధి, సమాధానము, మెండైన కృప, ఆశీర్వచనాలతో దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను నింపబోతున్నాడు. సమృద్ధి అయిన దీవెనలతో మిమ్మల్ని నింపబోతున్నాడు దేవుని బిడ్డలారా. కానీ యెహోవా శాపం ఎవరి మీదకైతే వస్తా ఉంటుందో వారి కుటుంబాలు పతనమైపోతాయి, నశించిపోతాయి అని వాక్యం సెలవిస్తుంది. కనుక ఎప్పుడు దేవుని యొద్ద ఉంటూ, ఎప్పుడు వాగ్దానాలు చూస్తూ యెహోవా దీవెనే పొందుకోవాలి, కానీ యెహోవా యొద్ద నుంచి శాపాన్ని మనం పొందుకోవద్దు. దేవుని బిడ్డలారా, మీరు మీ కుటుంబాలు తరతరాలు దీవెనకరంగా ఉండాలి అంటే దేవుని యొద్ద ఉందాం. దేవుడు ఏం చెప్తున్నాడో నేర్చుకుందాం, ఎలా నడుచుకోమంటున్నాడో నడుచుకుందాం. దినము కూడా దేవుడు తెలియజేసే ప్రతి ఒక్క మాటలను విని అనుసరించి నడుచుకుంటూ ఆశీర్వాదానికి అర్హులుగా, దీవెనలకు అర్హులుగా మార్చబడుతూ ముందుకు కొనసాగించబడదాం. ప్రార్థన చేద్దాం. వాగ్దానాన్ని బట్టి పరిశుద్ధ మహోన్నత గొప్ప దేవ, ఈ దినము మీరు మాకు ఇచ్చిన యొక్క వాగ్దానాన్ని బట్టి నీకు మహిమ. ఎంతమంది బిడ్డలు ఈ వాగ్దానం చూస్తూ ఉన్నారో, ఈ వచనాలన్నీ కూడా బిడ్డల పట్ల నెరవేర్పులకు నడిపించాయా. ఏ రీతిగా ఏ ఆశతో వారు చూస్తున్నారో ఆశలన్నీ నెరవేర్పులకు నడిపించండి. నీతిమంతులుగా వారు జీవిస్తూ ఉండగా ఆశీర్వాదం, సమృద్ధి, దీవెన, కృపాక్షేమములు, మెండైన దిన దీవెనతో నింపి నడిపించండి. ఎంతమంది ఎన్ని అవసరతలు ఉంటూ ఉన్నారో అన్ని అవసరతలు తీరుస్తూ నీ నామానికి మహిమ తెచ్చుకోండి. ఈ ఉదయకాలం అంతా కృపాక్షేమములతో నింపండి. ఈరోజు బర్త్డేస్, మ్యారేజ్ చేసుకున్న వారికి దీవెనలు, శుభములు ప్రకటిస్తూ ఉన్నాం. రాకపోకల యందు యెహోవా మీరు తోడుగా ఉండండి. ప్రతి డిపార్ట్మెంట్ని దీవించండి. దేశానికి, యావత్ ప్రపంచానికి పేరు జరిగిస్తూ నీ నామానికి మహిమ తెచ్చుకోమని ప్రభువైన యేసుక్రీస్తు నామం పేరిట అడిగి వేడుకొని ప్రార్థిస్తూ ఉన్నాము గొప్ప తండ్రి, ఆమేన్. కాబట్టి దేవుని బిడ్డలారా, ఈ వాగ్దానాన్ని మంచిగా లైక్ చేస్తూ, కామెంట్ చేస్తూ, షేర్ చేస్తూ మంచిగా రిసీవ్ చేసుకుందాం. 40 దినాల ఉపవాస ఆరాధనలు ఉన్నాయి దేవుని బిడ్డలారా. చక్కగా కలుసుకోండి. 6 దినాలు ముగించుకోండి దేవుని బిడ్డలారా. ఇది 7వ ఉపవాస ఆరాధన. మనందరం కలుసుకొని దేవుని నామాన్ని మహిమపరుద్దాం. హ్యాపీ బ్లెస్డ్ డే. ఆమేన్.